కిలేరికి వాద పెట్టడంతో శత్రువును అత్యంత ఇబ్బందికర పరిస్థితిలో నెట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ నిపుణుడు. క్లిష్టమైన పరిస్థితుల్లో అనూహ్యమైన ఎత్తుగడ వేస్తారు. దానికి విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు, జాతీయవాదులు ఏమీ అనలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం దేశంలో మాజీ సైనికాధికారి నరవాణే రాసినట్టు చెబుతున్న పుస్తకం తన వద్ద ఉందని రాహుల్ గాంధీ వివాదం చేస్తున్నారు. ఇదే సమయంలో స్పీకర్పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మరోవైపు అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై విపక్షాలు మోదీకి దేశభక్తి పాటలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ఓ ఎత్తుగడ వేశారు. 90 ఏళ్లుగా ఈ దేశం ఎదురు చూస్తున్న ఎత్తుగడ. ఇకపై బహిరంగ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో వందే మాత్రం పూర్తిగా పాడాలి. వందే మాత్రం జనగణమన్నది ఒకే స్థాయి అని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారికి ఇది కొట్టలిపెట్టు. 1885లో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాత్రం స్వదేశీ ఉద్యమానికి ప్రేరణ. 1937లో నెహ్రూ కేవలం మొదటి చరణాన్ని మాత్రమే అధికారికం చేశారు. 150 సంవత్సరాల సందర్భంగా మోదీ ప్రభుత్వం పూర్తి గేయాన్ని పునరుద్ఘాటించడం చారిత్రక మలుపుగా మారింది. విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందిస్తున్న సమయంలో మోదీ రాజకీయ చతురత ప్రదర్శించి విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఇకపై జనగణమనలా వందే మాత్రం పాడే సమయంలో నిలబడాలి. పద్మ అవార్డులు, జాతీయ కార్యక్రమాల్లో తప్పనిసరి. ఇది దేశభక్తి చర్చలోకి తీసుకువచ్చి వివాదాలను దూరం చేస్తుందని వాదన. 80% హిందువులు దేశభక్తి భావాలు బలపడతాయని మద్దతు. ఇప్పటి వరకు వందే మాత్రం 4 లైన్లే పాడేవారు. కానీ ఇప్పుడు 3 నిమిషాల 10 సెకండ్లు పాడాల్సి ఉంటుంది. జనగణమనకు నిలబడినట్లుగానే వందే మాత్రం పాడుతున్న సమయంలో లేచి నిలబడాలి. ఇప్పటి వరకు కొందరు నిలబడ్డాన్ని వివాదం చేసిన నేతలు ఉన్నారు. కానీ ఇప్పుడు లేచి నిలబడడం తప్పనిసరి. జనగణమనకు ముందే వందే మాత్రం పాడాలి. దేశభక్తి గురించి మాట్లాడుతున్న వారు ఇకపై వందే మాత్రం వ్యతిరేకించలేరు. ఇందులో దుర్గామాత, లక్ష్మి, పార్వతి ప్రస్తావన ఉంది. దుర్గాను 10 ఆయుధాలు పట్టిన అమ్మవారిగా వర్ణించే పదాలున్నాయి. ఈ కారణంతో వ్యతిరేకిస్తే ఓట్లు పడవు. వివాదాల్లో ఉన్నవారు వందే మాత్రంపై ఫోకస్ చేయడం లేదు. ప్రింట్ కాని పుస్తకం గురించి మాట్లాడుతున్న విపక్షాలు, స్పీకర్ పై అవిశ్వాసానికి వ్యూహాలు రచిస్తున్న విపక్షాలు కూడా దీనిపై స్పందించడం లేదు. వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు. కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. మొత్తంగా త్రివర్ణ పతాకం ఎగురవేసే సమయంలో పూర్తి వందే మాత్రం పాడాలి. రాష్ట్రపతి పాల్గొనే ప్రతి కార్యక్రమంలో వందే మాత్రం పాడాలి. గవర్నర్ పాల్గొనే కార్యక్రమాల్లో, పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో వందే మాత్రం పాడాలి. పాడము అని అంటే వాళ్ల అసలు రంగు బయటపడుతుంది. ఒక దెబ్బతో విపక్షాలను నోరు మూయించిన మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఇందులో రాజకీయ, దేశభక్తి, జాతీయవాదం ఉన్నాయి.